నమో నారాయణ. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠతో జపిస్తూ ఉంటారు. సహజంగా ఎప్పుడైనా ఓం నమో నారాయణ అనే మంత్రం యొక్క విశిష్టత చాలామందికి తెలియదు. అద్భుతమైన అపురూపమైన నారాయణ మంత్రం యొక్క విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రాచీన కాలము నుండి నారాయణ మంత్రం ప్రతి నోట ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అన్న అక్షరం ఎంతో విలువైనది. నారాయణ అనే అక్షరాలు పంచేంద్రియాలను తెలుపుతుంది. నా అక్షరాన్ని ఉచ్చరించటం వలన ఇంద్రభోగాలు లభిస్తాయట. రా అక్షరం రామరాజ్యములో ఉన్న భోగాలను కలిగిస్తుందట. యా అక్షరం ఉచ్చరణ కుబేరుని వలె సర్వ సంపదలతో ప్రకాశిస్తారట. ఇక నా అక్షరం ఈ అణ అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కలిగి దైవ చింతన పట్ల ఆసక్తి కలిగి మోక్షానికి మార్గం చూపుతుందట. నారాయణ మంత్రము యొక్క విశిష్టత అంతా ఇంత కాదు. ఇంతటి విశిష్టమైన ఈ నారాయణ మంత్రాన్ని మన ప్రాచీన కాలము నుండి మన పూర్వీకులు జపిస్తూ ఉన్నారు. సర్వకాలాలలో ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. కానీ దీని అర్థం చాలామందికి తెలియదు. ఇంత విశిష్టతతో కూడిన ఈ నారాయణ మంత్రాన్ని కష్టకాలంలో జపించటమే కాదండి, ప్రతి నిమిషం ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. నారాయణ మంత్రం ఎంతో విశిష్టత కూడుకున్న ఈ మంత్రం అర్థం, ఈ మంత్ర ప్రభావం తెలుసుకున్నారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ నారాయణ మంత్రాన్ని ప్రతిరోజు ఏదో ఒక కొంత సమయం అనేది ఏర్పరచుకొని ఈ మంత్రాన్ని జపించండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మనసులో నారాయణ మంత్రాన్ని జపించండి. ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రం మనకు అనేక కష్టాలను దూరం చేసి సంపదలను ప్రసాదిస్తుంది. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మంత్ర విశిష్టత చాలామంది తెలుసుకుంటారు. షేర్ చేయండి.